తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గైర్హాజరయ్యారు. గన్ పార్క్ వద్దకు కూడా వెళ్లకుండా నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తలసాని ఇటీవల పార్టీ కార్యక్రమాలకు అంటినట్లుగా ఉంటున్నారు. అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇక ఈ నెల 25న రాష్ట్ర బడ్జెట్ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ సమావేశానికి కొంతమంది ముఖ్యులు అయిన అటువంటి వారు కొంతమంది అయితే గైర్హాజరయ్యారని తెలుస్తోంది. అలాగే ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కేసీఆర్ హాజరవుతారని కూడా అంటున్నారు. వివరాలేంటి? సంతోషి, తెలంగాణ భవన్లో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం దాదాపు గంటన్నర పైగా జరుగుతున్న ఈ సమావేశంలో ఇవాళ నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 25వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అంశాలపై ఈ సమావేశాలు కీలకంగా చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ కేంద్రంలో పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వచ్చిన నిధులన్నీ రాకపోవడం గల కారణాలు ఏందనే అంశాలపైన కూడా ఈరోజు ఈ సమావేశాలు చర్చిస్తున్నాయి. అయితే ఈ సమావేశానికి హైదరాబాద్లో ఉండి అందుబాటులో ఉండి కూడా రాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఇద్దరు కూడా ఈ సమావేశానికి రాలేదు. ఉదయం గన్ పార్క్ వద్ద జరిగిన అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులర్పిద్దామని చెప్పి అందరికీ సమాచారం ఇచ్చినప్పటికీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకవైపు గన్ పార్క్ వద్ద కేటీఆర్, హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కూడా అందరూ చూసుకుంటూ ఆయన నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తప్ప అక్కడ కూడా వెళ్లకుండా ఉన్నాడు. అయితే ప్రధాన కారణం ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు మరణించిన నేపథ్యంలో కనీసం కేసీఆర్ పరామర్శ కూడా చేయలేదనే దానిపైన తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. ఇటీవల చాలా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నాడు. కేవలం తూతూ మంత్రంగా మొన్న గవర్నర్ను కలిసిన కార్యక్రమంలో 1-3 సార్లు ఫోన్ చేసి పిలిపిస్తే కానీ ఆయన రాజ్భవన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తెలంగాణ భవన్ రావడానికి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇష్టపడడం లేదని చెప్పి తెలుస్తా ఉంది. త్వరలో ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గూటికి కూడా చేరుతారని చెప్పి వైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇక సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా అంతంతే అని చెప్పి ప్రచారం నడుస్తూ ఉంది. ఇక మాణిక్రావు అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్కడ పోయినది కూడా ఎవరికి సమాచారం లేదు. కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి గత 4-5 రోజుల క్రితం నుంచి 1-2 సార్లు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు పార్టీ కార్యాలయం నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డిలు 1-2 సార్లు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా వాళ్ళు 2-3 మాత్రం చాలా కీలక సమావేశం చెప్పినప్పుడు కూడా రాలేదు. కాబట్టి ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళారు. అటు మరోవైపు 8 మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా 26 మందిని చేర్పించుకొని మేము బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటాము, అది ఖచ్చితంగా చేసి తీరుతాము, కాస్త ఆషాఢం మాస బ్రేక్ తప్ప మిగతా ఆషాఢ మాసం అయిపోయాక శ్రావణ మాసంలో ఆ విలీన ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి బీజేపీకి 8 ఎమ్మెల్యేల సంఖ్య ఉంటే బీజేపీ కంటే తక్కువ ఎమ్మెల్యేల సంఖ్యను ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరు మాట్లాడినా కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ లాస్ట్ ఇయర్ నందిత కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం చనిపోతే కనీసం ఒక ఎస్సీ సామాజిక వర్గం చనిపోయిన చెందిన ఎమ్మెల్యే చనిపోతే కూడా ఈరోజు ప్రభుత్వం సంతాప తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో కూడా పార్టీ అధినేత బీఫామ్ ఇచ్చిన అధినేత కేసీఆర్ ఈ అసెంబ్లీకి కూడా రాకుండా కనీసం సంతాపం తెలిపే దాంట్లో మాట్లాడకుండా ఉండడం కూడా కొంత పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
అసలు సమావేశాలకు రాకుండా ఉండడానికి అసలు ఎందుకు వస్తలేడు, వస్తే బాగుంటుంది కదా, పార్టీ ఎమ్మెల్యే కదా ధైర్యం ఉంటుంది కదా అని చెప్పి చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఎవరు కూడా బాహాటంగా మాత్రం అటు కేటీఆర్ దగ్గర కానీ హరీష్ రావు దగ్గర మాత్రం ఎవరు కూడా ప్రస్తావించని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నెలకొంది. కాబట్టి ఈ సమావేశంలో ఈ నెల 25వ తేదీన ఓన్లీ కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే వస్తాడని చెప్పి ఇప్పటి వరకు సమాచారం పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆ తర్వాత రోజుల్లో కంటిన్యూగా వస్తాడా అనేది మాత్రం ఎవరు కూడా చెప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమావేశంలో అటు కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలపైన, తర్వాత తెలంగాణకు వచ్చిన నిధులపైన రాని విషయాలపైన కూడా సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సంబోధిస్తూనే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశాలు కానీ అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రస్తావనపై కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని చెప్పి ఈ దిశానిర్దేశం చేసే పనిలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. రవి.